హాయ్ అండి. టుడే లంచ్ బాక్స్ వచ్చేసేసి పిల్లలకి రెడీ చేస్తూ ఉన్నానండి. ఇప్పుడు వచ్చేసేసి ముల్లంగి, క్యారెట్, హ్మ్, బంగాళాదుంప మిగిలాయండి. ఇంకా ఉంటే చెడిపోతాయి కదా అని చెప్పేసి అవి కూడా కట్ చేసేసి అవి కలిపి చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను, ఆనియన్స్ వేసేసి తర్వాత నేను తరుక్కున్న బంగాళాదుంప, క్యారెట్, తర్వాత ముల్లంగి అండి. కొంచెం వెరైటీగా చేద్దాను, ముల్లంగి కూడా వేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకున్నానండి. కలబెట్టి పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. తొందరగా వేగుతుందని చెప్పేసి ఇంత అండి. ఇంకంతే. అవి కొంచెం వేయించేసిన తర్వాత కొంచెం కారం చల్లేసేసి మసాలా వేసేసి గరం మసాలా వేసి దించడమే అండి. చాలా అంటే చాలా సింపుల్. నేనైతే పిల్లలకి వచ్చేసి వెజ్ రైస్ చేశానండి, వెజ్ బిర్యానీ లాగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సరే అని చెప్పేసి గబగబా పిల్లలకి క్యారీ బాక్సెస్ పిల్లలిద్దరికీ రెడీ చేయాలి. ఇంకా సరే అని చెప్పి ఒక పక్క కూర చేస్తా, ఇంకో పక్క నేను క్యారీ రెడీ చేస్తూ ఉన్నాను. బాయిల్ ఎగ్స్ నిన్నేమైందంటే లంచ్ బాక్స్కి పాపకి ఎగ్ పెట్టలేదండి. అందుకని మేడం పక్కన వాళ్ళని అడిగింది, మీ పాప అని చెప్పారు. అందుకని నేను రోజు బాయిల్ ఎగ్ పెడతానండి. పాప ఫీవర్గా ఉందని నేను బాయిల్ ఎగ్ పెట్టలేదు. కానీ ఈరోజు ఇంకా పాప పక్కన వాళ్ళు అడుగుతుందేమో అని పాపకు పెడుతున్నాను. దాంట్లో వైట్ ఒకటే తింటుందండి, ఎల్లో అసలు తిందు. సరే అని పాపకు మాత్రం చిన్న పాప నెయ్యి వాడతాను. పెద్ద పాపకి నేను నెయ్యి వాడను. ఎందుకంటే చిన్న పాప చాలా సన్నగా ఉంటుంది, అందుకని నెయ్యి ప్రతి దాంట్లో వాడతానండి. పెరుగు పచ్చడి అయితే పాప కొద్దిగా తింటుంది. కొద్దిగా వేసేసి చిన్న పాపకు రెడీ చేసేసాను. పెద్ద పాపకు కూడా సేమ్ అండి. రైస్ పెట్టేసి ఎగ్ పెట్టాను, దాని తర్వాత పెరుగు పచ్చడి వేసేసాను. ఇంతే అండి. ఇద్దరికి 2 బుక్స్లు రెడీ అయిపోతే సగం పని అయిపోతుందండి ఇంట్లో. పెరుగు పచ్చడి వేసేసాను. పాప మాత్రం పెరుగు పచ్చడి బాగా తింటుంది. ఇంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా, మనం కూర చేయకుండా, కూర అవ్వకపోయినా మనం ఈ 2 పెట్టేస్తే పిల్లలు చాలా చక్కగా తింటారు. ఇదేనండి. నేను ఇంకా మా వారికి ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది అని చెప్పేసి కొద్దిగా పెరుగు పచ్చడి రైస్ వేసేసి ఇచ్చేసాను. తినేయమని చెప్పాను, టైం అయిపోతుందని. ఇదేనండి ఈరోజు లంచ్ బాక్స్. తర్వాత తాలింపు కూడా చేశానండి, కానీ పెట్టడం లేదు పిల్లలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఎలా చేస్తారు?